నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. 25 సంవత్సరాలకు పైగా మల్టీమీడియా యానిమేషన్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ నిరుద్యోగం అంటూ లేని మరో ప్రపంచాన్ని సృష్టిస్తోంది ఐకాన్ మల్టీమీడియా. చదవడం లేదు, రాయడం లేదు, పాస్ లేదు, ఫెయిల్ లేదు, ర్యాంక్ కొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పర్ట్స్తో శిక్షణనిస్తూ మరెవ్వరూ ఇవ్వబోని ఆఫర్స్తో డైరెక్ట్ జాబ్ కోర్సులతో ముందుకు దూసుకువెళ్తున్న ఐకాన్ మల్టీమీడియా డైరెక్టర్ చందు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారిని అడిగి మల్టీమీడియా యానిమేషన్ రంగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి చందు గారు, గుడ్ ఈవినింగ్ అండి. చందు గారు, ఈ రోజు మనం టోటల్ గా మల్టీమీడియా, ముఖ్యంగా ఐకాన్ సంబంధించి ఒక డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది సందేహాలు ఉంటాయి, మల్టీమీడియా రంగంలో వెళితే రాణించగలమా లేదా అనేది. ముందుగా మీరు చెప్పండి, ఎంతవరకు రాణించవచ్చు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ప్రపంచంలోనే అతి గొప్ప రంగంగా మల్టీమీడియా రంగం ఒకటి, క్రియేటివిటీ లైన్గా కూడా మనం చెప్తున్నాము. క్రియేటివిటీ అంటే ప్రపంచానికి, సమాజానికి కొత్తదనం కోరుకునే ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎంటర్టైన్మెంట్ అవసరం. ఎవరికైనా ఒక బోరు కొడుతుంది, సినిమాకి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ చూస్తారు. కొంతమంది గేమింగ్ చూస్తారు, పిల్లలు లాంటి వాళ్ళతో గేమింగ్ ఆడతారు. అదేవిధంగా వెబ్సైట్ మనం చూసుకోవచ్చు. సోషల్ మీడియా ఒకప్పుడు 1990 బ్యాక్ వెళ్తే కన్నా రికార్డ్స్ ద్వారానే మనం ఏదైనా కూడా, అంటే పేపర్ ద్వారానే మనము ఐపీ, ఆర్టీసీ లాంటివి ఏవైనా కూడా బిజినెస్ చేసుకోవాలంటే ఆన్లైన్ అప్పుడు లేనిది. ఇవాళ చూసుకోండి, ప్రతి ఒక్కటి న్యాప్టాప్ లాంటి ప్రోడక్ట్ కానివ్వండి. తర్వాత మనం చూసుకుంటే కన్నా గూగుల్లో చాలా కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ ఇవాళ జరుగుతుంది. ఇవన్నీ వెబ్సైట్స్ ద్వారా జరుగుతుంది, ప్లస్ సోషల్ మీడియా ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం పోతే ఇంకా ప్రింట్ మీడియా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ మళ్ళీ రేపటికి కొత్త న్యూస్ పేపర్, మనం ఈనాడు కానివ్వండి, సాక్షి, ఏదైనా కూడా పేపర్ మనం వాడుకుంటున్నాం. అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ఒక సినిమా రూపంలో చూస్తున్నాము, పేపర్ రూపంలో చూస్తున్నాము, టీవీ ఛానల్స్ ఒక సీరియల్ ద్వారా కొంతమంది చూస్తున్నారు, న్యూస్ ఛానల్ ద్వారా న్యూస్ కొంతమంది చూస్తున్నారు. అనేకమైన ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయంటే చూడడం ఒకటి, వినడం రెండు, మనకి తెలుసుకోవడం మూడు. అంటే మల్టీమీడియా అంటే ఏంది? ఒక సౌండ్స్, ఒక టెక్స్ట్ అని చెప్పుకోవచ్చు, మనము సౌండ్స్ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ అంటే హీరో, హీరోయిన్ కానివ్వండి, యాంకర్లు కానివ్వండి, మనం చేసిన ప్రోడక్ట్కి సంబంధించిన ఒక క్యారెక్టర్ తయారు చేసిన యానిమేషన్ ద్వారా అని చెప్పుకోవచ్చు మనం. ఇటువంటి మెయిన్ మార్కెట్లో జరిగే 5 ప్రొడక్షన్స్ అండి ఇవి. 5 ప్రొడక్షన్స్ 24 గంటలు ప్రపంచం మొత్తంలో యూజ్ చేసుకునే వాళ్ళందరూ నిత్యం మన మనుషులే. ఏ విధంగా వాళ్ళ భాష పైన, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, యూకేఎస్ వాళ్ళు, నా క్లయింట్స్ అక్కడ ఉన్నారు, మా దగ్గర నేర్చుకున్న పిల్లలు కూడా అక్కడ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒక 6-7 ఇయర్స్ కిందే మేము ఆస్ట్రేలియా, యూఎస్ చాలామంది నేర్చుకుని అక్కడ సెటిల్ అయ్యారు. ఆ విధంగా తీసుకున్నప్పుడు అక్కడ మన పిల్లలు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సాఫ్ట్వేర్ కూడా మనకి ఎప్పటికప్పుడు ఏ విధంగా ఇది అప్డేట్ అవుతుందంటే కన్నా, ఇప్పుడు ఒక విండోస్ సాఫ్ట్వేర్ మనం తీసుకుంటే 7 వచ్చింది, 8 వచ్చింది, 10 వచ్చింది. 10కి మనకి రిలేటెడ్గా సాఫ్ట్వేర్స్ కూడా మనం మల్టీమీడియాలో ఆటోడిస్క్ సంబంధించిన కొన్ని ఉంటాయి మనకి. తర్వాత అడాప్ట్ సంబంధించి చాలా వరకు ఉంటాయి. ఇంకా వీటిలో ఇంకా ఇవి కాక మనకి అడిషనల్గా అంటే ఫిల్టర్స్ లాంటివి, అంటే ఇప్పుడు మామూలు ఫోటోషాప్, ఫ్లాష్, తర్వాత ఎడిటింగ్ వజాలు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కంబర్షన్, ఫీజన్, ఎవైడు, ఎఫ్సిపి ఇటువంటివి కాక, షేక్ ఇటువంటివి కాక, ఇంకా వీటిలో మనకు వర్క్ చేసుకునే ప్రధానమైన పాత్రలో ఉన్న సాఫ్ట్వేర్లు ఇంకొక 40 ఉంటాయి ప్రొడక్షన్లో అని చెప్పి మనము చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనం చెప్పేది ఏమంటే కన్నా, వర్క్ నేర్చుకున్నాము ఇన్స్టిట్యూట్లో అని చెప్పి బయటకు వస్తే ఏది రాదండి. ఈ మల్టీమీడియా రంగంలో వర్క్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రొడక్షన్లో వచ్చి చేస్తేనే ఈ వర్క్కి విలువ అనేది ఉంటుంది. రేపొద్దున లైఫ్లో సెటిల్మెంట్ అనే ఒక ఉన్న రంగము ఒక మల్టీమీడియా రంగం. ఇక్కడ మళ్ళీ 100% అండి. ఎందుకంటే బాబు ఇప్పుడు ఏదో 10th ఫెయిల్ అయినాడు, డిగ్రీ అనుకునే కారణం వల్ల ఆగిపోయింది, లేకుంటే ఎక్కువ బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎటు సైడ్ వెళ్తే వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి, ఉద్యోగాలు ఎటు సైడ్ వస్తున్నాయని చెప్పి ఆలోచిస్తే గిన కెరియర్ వైజ్గా ఎంచుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మల్టీమీడియాకు ఉన్నంత ప్రధానమైన అన్ని అవకాశాలు ఏ రంగంలో లేవని చెప్పి మనం అంత గర్వంగా చెప్పుకోవచ్చు అండి. ఇంకో విషయం మనం ఆలోచిస్తే గిన ప్రధానంగా తీసుకుంటే 2017-18లో మనకి తెలంగాణ యానిమేషన్ గురించి మన కేటీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి ఒక ఉన్నతమైన స్థాయిలో, అంటే ప్రపంచ దేశాల్లో ఒక దేశంగా మనము చెప్పుకోవచ్చు. ఆ విధంగా యానిమేషన్ హబ్స్ వస్తున్నాయి మనకి 2 yearsలో. ఆ విధంగా మన పిల్లలు ఎంచుకునే కోర్సు కూడా ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు అండి. చాలామంది ఏం చేస్తుండ్రు, ఏదో కోర్సు నేర్చుకున్నామా, బయటకు వచ్చామా, అక్కడ ఆఫర్స్ లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు మనం రాబోయే కోర్సెస్ 2018 సంబంధించిన కోర్సెస్ ఐకాన్ మల్టీమీడియా నేర్పిస్తుంది. అవి ఏ కోర్సెస్ అనేవి 5 ప్రొడక్షన్ సంబంధించిన వర్కులు మనం నేర్పించాం. ఇంతవరకు మనం తీసుకుంటే కన్నా హైదరాబాద్లోనే ఆల్ ఏరియాస్లో ఏం వర్క్ జరుగుతుందని ఒక ఐకాన్ మల్టీమీడియా మాత్రమే చెప్తుంది. అది ఏ విధంగా జరుగుతాయి, ఏంటివి అనేటివన్నీ సాఫ్ట్వేర్స్ చాలా డిప్త్గా ఉంటాయండి దీని గురించి. సో అంటే ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎన్నాళ్ళు ఉంటుందో
అన్నాళ్ళు గ్రాఫిక్స్ ఉంటాయి, అన్నాళ్ళు నిరుద్యోగం అనేది గ్రాఫిక్స్ వాళ్ళకి ఉండదు అవునండి. అనేది చెప్తున్నారు. అదే ఓకే అండి. అయితే విద్యార్హత విషయంలో మీరు చెప్తున్నారు 10th ఇంటర్ ఫెయిల్ అయినా సరే చేయొచ్చు అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అండి అసలు? చాలా చాలా అందరికీ ఉన్న డౌట్ అడిగినారు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. యాక్చువల్గా నాది ఒక మల్టీమీడియా ఇన్స్టిట్యూటే కాదు, నాకు కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా నేను ఆలోచించినప్పుడు నాది ఒక ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. 10th పాస్ అయిన తర్వాత రా అని చెప్తా కానీ 10th ఫెయిల్ అయ్యారమ్మని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. ఎడ్యుకేషన్ అవి వారంటెడ్గా ఏముంటాయి, ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలి, ఆ విధంగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఈ మల్టీమీడియా రంగానికి ఈ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి. మనం ఆలోచించవలసిన విషయం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కావాల్సింది ఒక ఓపికగా కూర్చొని అక్కడ ఉన్నదాన్ని చూసి విని ప్రపంచానికి చూపించడం. అంటే ఒక సినిమా చూసుకోండి, మనము ఒక 3-4 months షూటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎంత షూటింగ్ చేసినా చేసేది ఏంటి, ఫైనల్ 2 to 3 hours సినిమాలో మాత్రం మనకు అలవ్ ఉంటుంది. ఆ టైం లోపల సెట్ చేయాలి. పనికి వచ్చేది ఏంది మనం చూస్తున్నాం, అక్కడ పనికి రాంది ఏంది మనకి అర్థమవుతుంది. దాన్ని పనికి రాని దాన్ని తీసేసి పనికి వచ్చేదాన్ని మాత్రమే మనము సిస్టమ్ ద్వారా మనకి అక్కడ సౌండ్స్ కలపాలి. ఎక్కడ బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ ఉన్నప్పుడు ఏం వాడాలి, అక్కడ ఒక వాటర్ ఫాల్ లాంటిదా, లేకుంటే ఒకటి ఏదైనా ఫైర్ ఎఫెక్టా, లేకుంటే ఒక పెద్ద లోయనా, లేకుంటే అది ఏంటిది అని చెప్పి వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు మనకు చెప్పినప్పుడు అది క్రియేట్ చేసి మనకి అర్థమయ్యేటట్టు ప్రజలకు చూపించడానికి ప్రపంచంలో ఇంగ్లీష్ సినిమాలు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మన మూవీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ మన శ్రోతలు చూపిస్తున్నారు. అదే తమిళ్, కర్ణాటక వాళ్ళ దేశాలు అందరూ ఆడుకుంటారండి రాష్ట్రాల వైజ్గా. మనకి తెలుగు భాష పైన ఇక్కడ ఉండే అవకాశాలు తీసుకుంటే గిన ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ తక్కువ, 10th ఫెయిల్ అయిన కాడి నుంచి ఎవరైనా ఎలిజిబుల్. ప్లస్ సంపాదన మనం ఆలోచించుకోవచ్చు. 23 జిల్లాల్లో మన పిల్లలు ఇప్పటికే హయ్యెస్ట్గా అందించిన ఈ మల్టీమీడియా రంగంలో ఒక ఐకాన్ మల్టీమీడియాని. ఫిలిం ఇండస్ట్రీ సైడ్ చాలామంది పిల్లలు సెటిల్ అయ్యారు. టీవీ ఇండస్ట్రీ సైడ్ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఏ ఛానల్లో చూసుకున్న మన పిల్లలు ఉంటారు. గేమింగ్ ఇండస్ట్రీ సైడ్ గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సైడ్ వెళ్తారు. ప్రింట్ మీడియా సైడ్, వెబ్సైట్ సైడ్, ఇవన్నీ కలిపి వాళ్ళకి 2018-20 ఆ విధంగా వాళ్ళకి అంటే వంశపారంపరంగా కూడా మల్టీమీడియా చేసుకునే విధానము ఒక మల్టీమీడియా రంగానికే ఉందని చెప్పి మనం ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు అండి. ఓకే అండి. అంటే ఇప్పుడు ఈ మంత్ నుంచి కూడా, ఇప్పుడు నెక్స్ట్ జూన్ నుంచి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటే ఇప్పుడు మీ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఎలా ఉంటుందండి ప్రాసెస్ మీ దగ్గర? మీరు మంచి క్వశ్చన్ అడిగానండి. యాక్చువల్గా అయితే కన్నా మొన్న మా దగ్గర మన మార్చి, ఏప్రిల్, మే, ఇప్పుడు మే కదా, ఏప్రిల్లో కొన్ని బ్యాచెస్ స్టార్ట్ అయిపోయినాయి, రన్ అవుతున్నాయి. వాటిలో కూడా డిస్ట్రిక్ట్స్ నుంచి పిల్లలు వచ్చారు, సిటీ నుంచి కూడా పిల్లలు వచ్చారు. ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు, తక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. క్లాసెస్ మేము అటెండ్ చేస్తుంటాం కదా, వాళ్ళ ఉత్సాహం అనేది సినిమా చూడడంలో ఎంత ఉత్సాహం ఉంటుంది, చేయడంలో కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. చేసేది కూడా వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా తీసుకుంటే కన్నా ఎంతో కష్టపడాలి. ఫైట్ సీన్లు అంటే వైర్లు రిగ్గుతారు, ఆ విధంగా షార్ట్ కరెక్ట్ రావాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ మనము ఒక చేత మౌస్, ఒక చేత కీబోర్డ్ పట్టుకొని ప్రపంచానికి అక్కడ ఉన్న దాన్ని తీసేసి సరికొత్తగా అన్ని చేర్చి కళ్ళకు కట్టేటట్టు మనం చూపిస్తున్నాం. ఒక సినిమా గురించి మనం మాట్లాడేటప్పుడు సినిమా థియేటర్ దాకా రావడానికి ఏ విధంగా ఒక యాడ్ అనేది మనం తయారు చేస్తాం ఫస్ట్. అది మనం సోషల్ మీడియా ద్వారా మనకి పబ్లిసిటీ అవుతుంది. ఈ సోషల్ మీడియా లేనప్పుడు ఫస్ట్ మన బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి మన వాళ్ళు ఉన్నారని మనం చెప్తూనే ఉన్నాం. 1991 నుంచి అంతకుముందు మా వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా థియేటర్కి రప్పించాలి జనాల కంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు క్యారెక్టర్లు అనేటివి మనము ఒక పోస్టర్ ద్వారా మనకి ప్రపంచానికి చూపించేవాళ్ళం. అంటే అక్కడ ఉన్న రాష్ట్రాల వైజ్గా, జిల్లాల వైజ్గా కూడా, పల్లెటూరులో కూడా చిన్నది రిక్షా లాంటిది డౌల్ కొట్టుకుంటా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి పోస్టర్ల ద్వారా ఎన్టీ రామారావు ఏంటిది అనేది చూపించేవాళ్ళం. అప్పుడు అంత టెక్నాలజీ ఇప్పుడు చూసుకుంటే ప్రతి వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది, చేతిలో వైకుంఠం అనేది చూపించే రేంజ్ అనేది ఎదిగిపోయినాం మనం. సో అంటే వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చినా వాళ్ళంతా కూడా ఏ డిగ్రీస్లో ఉన్నా సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఏజ్తో కూడా సంబంధం లేదంటున్నారు కదా, అంటే ఏ ఏజ్ వాళ్ళ వరకు ఎలిజిబుల్ మీ దగ్గర? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా తీసుకుంటే కానీ ఇప్పుడు ఉన్న సినిమా డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ ఏజ్ లిమిట్ బట్టి, ఏ ఎడ్యుకేషన్ బట్టి సినిమాలు తీస్తున్నారండి. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు, ఈ ఎడ్యుకేషన్తోనే రండి అని చెప్పి ఎవరు చెప్పలేదండి. మనం ఆలోచిద్దాం, చిన్న ఒక లాజిక్ చెప్పాలి ఇక్కడ, విషయం చెప్పాలి. నేను ఒక్కటి, మన జంగ్లీ బుక్లు సినిమా వచ్చింది, ఒక చిన్న బాబు అండి, మన తెలుగు సంబంధించిన పిల్లోడు కాదు. ఓకే, తర్వాత చుట్టుపక్కల ఒక కామెడీ యాక్టర్స్ ఎవరు లేరు, భాష తెలుగు కాదు, మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పిల్లోడు కాదు, తర్వాత చుట్టుపక్కల క్యారెక్టర్లు లేరు, సింగిల్ బాబు ఇవాళ ప్రపంచంలోనే హయ్యెస్ట్గా ఎదిగిండు. ఏం చదివిండి అని చెప్పి ఎదిగిండండి ఆయన, ఏ భాష పైన ఎదిగిండు. అక్కడ చుట్టుపక్కల క్యారెక్టర్లు ఏమున్నాయి, ఒక పాము మాట్లాడేది. అంటే గతంలో ఈ జంగిల్ బుక్ అయినా
డోరేమాన్ real అయినా, అండి. చోటా భీమ్ అయినా ఇవన్నీ కూడా పిల్లల్ని అంటే ప్రజల్ని ఒక attract క్యారెక్టర్ని పెట్టి రియల్ క్యారెక్టర్ని పెట్టి చేయడం ఇది వేరే. మామూలుగా మనం క్రియేట్ చేసి 2D ద్వారా 3D ద్వారా మోషన్ క్యాప్చర్ ద్వారా మనకు 4D ద్వారా చూపించే క్యారెక్టర్స్ వేరే. రియల్ బాబుని పెట్టి చేశారు కాబట్టి మన పిల్లవాళ్ళందరం మనం ఇంట్రెస్ట్గా మన పిల్లలకి ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈజీగా మనకి కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగిన ఒక సినిమా ఇండస్ట్రీలో ఈ పిల్లవాళ్ళది మనం చెప్పుకోవాలి. ఒక పులి మాట్లాడింది, ఒక పాము మాట్లాడింది, అలా వచ్చి ఏంటి మన హిందీలో వాళ్ళు భాషలో అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడిపించింది ఎవరు? అదే మూగజీవులకి ప్రపంచంలో ఏ డాక్టర్ మాట్లాడిపిస్తలేరు, కానీ మాట్లాడిపిస్తుంది అంటే సాఫ్ట్వేర్ ద్వారా మనం మాట్లాడిపిస్తున్నాం. జనరల్గా తీసుకుందాం, మన ఇంట్లో మామూలు జనరల్గా మనం కుక్కలను ఏదో పెంచుకుంటూ ఉంటాం, అది మాట్లాడితే ఎంత ఫన్నీగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఐకాన్ మల్టీమీడియా మాట్లాడిపిస్తుంది. దాన్ని తీసుకొని వస్తే ఒక షూట్ చేసి అది ఏం చెప్పాలి ఫీలింగ్కి లిప్ మూమెంట్. కానీ మనకు కావాల్సింది తెలుగే కదా. ఛానల్స్ అన్ని తెలుగులో రన్ అవుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగులో రన్ అవుతుంది. ఎక్కడ మనకి ఇంగ్లీషు చదువు అనేది ఎక్కడ అవసరం లేదండి. ఏజ్ లిమిట్ అంటారా, అసలు అవసరమే లేదు. ఏజ్ లిమిట్ మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న ఇక్కడ ఇంకో పాయింట్ మనం మెన్షన్ చేయాలండి. జనరల్గా మన టీవీ ఛానల్స్లో కూడా ఏ దాంట్లోనైనా మార్కెటింగ్ వాళ్ళ త్రూ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఒక ఏజ్ వరకు మార్కెటింగ్ ఏదైనా కూడా వర్క్, ఇప్పుడు MBBA మార్కెటింగ్ ఉంది, వాళ్ళు కంపల్సరీ మార్కెటింగ్లో తిరిగి వర్క్ తెచ్చి డెవలప్ చేశారు కంపెనీకి. సో ఏజ్ అయిపోతుందండి. మీరు ఒక ఏజ్ అడిగారు కాబట్టి చెప్తున్నా, నేను చూసింది చెప్తున్నా, రియల్గా బయట జరుగుతుండేది. ఒక 50-55 ఇయర్స్ వచ్చిన తర్వాత కంపెనీ నుంచి తీసేస్తారు. చాలు నీ సర్వీస్ ఇంకా నువ్వు తిరగలేవని చెప్పి. ఆఫ్టర్ దట్ ఆయన ఏం చేస్తాడండి ఆ ఏజ్ అయిపోయిన తర్వాత? ఆ విధంగా ఆలోచించినప్పుడు మల్టీమీడియా నేర్చుకుంటే గిన ఈ ఏజ్ కాదండి, ఆయన కూర్చొని ఒక మౌస్ ప్లస్ ఒక కీబోర్డుతో ప్రపంచానికి శాసించే రేంజ్లో చూపించే రేంజ్లో క్రియేటివిటీ, ఎన్ని తప్పులు చేసే ప్రపంచంలో అదొక క్రియేటివిటీ ప్రపంచానికి. ఆ విధంగా రిటైర్మెంట్ లేదు, వంశపారంపర్యంగా వచ్చే ఒక లైన్ అండి. ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాలి ఇక్కడ, ఇంకో విషయం చిన్నది ఏంటిదంటే గిన, ఇప్పుడు నాతో పాటు మా పేరెంట్స్ని చెప్పాను 1991 నుంచి నేను వచ్చాను. నాతో పాటు మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ డాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి కూడా మామూలు గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకున్నాడు, ఇంటర్లోనే ఫెయిల్ అయిపోయింది పాపం బాబు. ఫెయిల్ అయిపోయేసి ఏం చేయాలన్నప్పుడు వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకుందిరా అని చెప్పి తీసుకుంటే గిన ఆ బాబు వర్క్ ఇవాళ తీసుకుంటే గిన నెలకి ఈజీగా, అంటే రోజుకి మనం ఆలోచించవచ్చు. ఆయన కూడా పెద్ద చదవలేదండి, 15-20 ఇయర్స్ కింద మాట చెప్తున్నా. వాళ్ళది ఆఫీస్ వచ్చి బేగంపేట సూర్య టవర్స్లో ఉంటుంది, 7th క్లాస్ మా సార్గా చెప్పుకోవచ్చు ఆయనని. ఆయన కూడా అప్పుడే రోజుకి ఒక 5 నుంచి 10,000 సంపాదిస్తుండు. నెలకి ఎంత అవుతుందో ఆలోచించండి. ఆ విధంగా లక్షల రూపాయలు సంపాదిస్తుండు. ఆయనకు బయట పిల్లల కంటే మన పిల్లల్ని పెట్టుకునే ఆ బాబు కూడా లక్షల రూపాయలు సంపాదిస్తుండు. ఆ బాబుతో పాటు ఉన్నారు కదా ఇంటర్మీడియట్తో ఫ్రెండ్స్, వాళ్ళు డిగ్రీ గురించి పోయారు, డిగ్రీ చదివారు, డిగ్రీ తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా రిజ్యూమ్స్ పెట్టుకొని ఏదో ఒక 5-10,000 జాబ్ వస్తే చాలని చెప్పి తిరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, అంటే చందు గారు మీరు ఇక్కడ ఒక బాబు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను, అంటే ఏ ఫీల్డ్ లో అయినా ఏ వర్క్ లో అయినా కొందరు మాత్రమే సక్సెస్ రీచ్ అవుతూ ఉంటారు. బట్ అంటే మల్టీమీడియాలో అందరూ సాధ్యమా? ఇది క్రియేటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకే మీరు చెప్పినట్లుగా lakhs లో సాలరీస్ వస్తాయేమో. ఓకే అండి, మీరు శాలరీస్ గురించి నేను మాట్లాడతలేను ఇక్కడ. శాలరీస్ అనేది కాదు, కంపెనీ గురించి పని చేస్తే ఎవరైనా కూడా ఆ కంపెనీకి పని చేస్తే మనం జనరల్గా చెప్తున్నాను, మన నుంచి వాళ్ళు 100 రూపాయలు బెనిఫిట్ వస్తే మనకి ఇచ్చేది 50% అనుకుందాం, లేకుంటే 30% ఎవరైనా ఇస్తారు. అంతకంటే ఎక్కువ అయితే 100కి 100% ఎవరు ఇవ్వరు. ఆ విధంగా చూసుకున్నప్పుడు అదే అటువంటి కంపెనీ ఏముంటుందని ఇక్కడ మనం నేర్చుకునేది ఒక పెట్టుబడి. మనకు కావాల్సింది ఒక చిన్న కంప్యూటర్, చెట్టు కింద పెట్టుకొని కూర్చున్నా కూడా వర్క్ బాబు నువ్వు చేసి అని చెప్పి అర్జెంటుగా క్లయింట్స్ వచ్చి చేపించుకునే వాళ్ళే సమాజంలో ఉన్నారు. ఎక్కడ ఖాళీ ఉండదు, మనకు అన్ని రకాల వర్క్లు ఉన్నాయి. ఆ రకంగా వర్క్ నీకు తెలియదు. ఏ స్కూల్ ఆఫ్ యానిమేషన్, ఐకాన్ మల్టీమీడియా, సినిమా ఇండస్ట్రీ సైడ్ ఏ సాఫ్ట్వేర్లు వాడాలి, తర్వాత టీవీ ఇండస్ట్రీ సైడ్స్ ఏం వాడాలి, ప్రింట్ మీడియా సైడ్ ఏముంటాయి, గేమింగ్ ఇండస్ట్రీ సైడ్, ఇవన్నీ కలిపి 2018కి నీ ఫ్యూచర్ నువ్వు ఒకవేళ మా దగ్గర పని చేస్తే గిన మేము 15 నుంచి 20,000 రూపాయలు మినిమం శాలరీ అనేది 2018 వాళ్ళకి వాళ్ళు ఇంకా మంచిగా చేస్తే 30,000 దాకా శాలరీస్ అనేవి వస్తాయి. ఈ 4 గోడల మధ్యలో నువ్వు పని చేస్తే 5 ప్రొడక్షన్ల గురించి నువ్వు మినిమం ఒక 6 నెలలు 1 ఇయర్ చేయండి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత మీ సొంత విలేజ్ ఎక్కడైనా కూడా, కర్నూలు కానివ్వండి, హైదరాబాద్ మనకి చుట్టుపక్కల కానివ్వండి, ఎక్కడైనా చేసినా కూడా జనరల్గా అమౌంట్ అనేది ఈజీగా 1 లక్ష నుంచి 10 లక్షలు సంపాదించుకునే విధానం అనేది ఈ రంగంలో ఉందండి. ఓకే అండి, అంటే దాదాపుగా సక్సెస్ అవ్వచ్చు అందరూ అంటారు. 100%. ఓకే, 10th, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు వేలల్లో ఉద్యోగాలు, లక్షల్లో సంపాదన ఉన్న ఏకైక రంగంగా మల్టీమీడియా యానిమేషన్ చరిత్రలో హార్ట్ ఆఫ్ ద సిటీ చిక్కడపల్లిలో సంచలనం సృష్టిస్తోంది. నిరుద్యోగం అంటూ లేని మరో ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్న ఐకాన్ మల్టీమీడియా డైరెక్టర్ చందు గారితో మనం కెరియర్ టైమ్స్లో డిస్కషన్ చేస్తూ ఉన్నాం మల్టీమీడియా యానిమేషన్ రంగం గురించి. అయితే చందు గారు, మీకు సంబంధించిన ఐకాన్ మల్టీమీడియాకి సంబంధించిన ఏవి ఒకటి ఉందో ఒకసారి చూద్దామండి.
నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. అంటే నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. Impossible to compare. 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 Fight against unemployment. Fight for unemployment. అంటే నిరుద్యోగాన్ని తరిమి కొట్టడానికి చందు గారు ఓకే అండి. చందు గారు, అంటే ఐకాన్ మల్టీమీడియా ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది? ఇంతకు ముందు కూడా నేను అడిగాను, అంటే ఎప్పుడు జాయిన్ అవ్వాలి, కోర్స్ డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఓకే అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అయితే కినా మనం చెప్పుకునే వైజ్గా ఇప్పుడు 15th వరకు బ్యాచెస్ అనేటివి లాస్ట్ డేట్ అనేది మనం డిక్లేర్ చేసాము. ఇంకొక 5 days ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 20 వరకు రావచ్చండి ఎవరైనా కూడా. వచ్చేటప్పుడు ఒక్కటండి, ఇవన్నీ ఫ్యూచర్ ఉన్న కోర్సెస్. మల్టీమీడియాలో మనం అడుగు పెడుతున్నామంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక వర్క్ అనేది, అంటే ప్రొడక్షన్లో మీరు జీతం అనేది కాకుండా అయినా పర్వాలేదు, వర్క్ అనేది కంపల్సరీ వెళ్ళాలండి. ఒక ప్రొడక్షన్లో మీరు అడుగు పెడితేనే మీరు ఈ మల్టీమీడియా నేర్చుకున్న తర్వాత దానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఎందుకోసం అది ఐకాన్ మల్టీమీడియా చెప్తుందంటే కన్నా, ఈ కోర్సులు 23 జిల్లాల్లో నిత్యం వరకు జరుగుతూనే ఉంటుంది. చెప్పినా చెప్పకపోయినా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సినిమాలు అయిపోయినాయి మొన్నటిదాకా మనం తీసుకుంటే, ఇప్పుడు మళ్ళీ కొత్త మహేష్ బాబు సినిమా కానివ్వండి, రజనీకాంత్ సినిమా కానివ్వండి, ఇలాంటి సినిమాల్లో వర్క్ జరుగుతూనే ఉంది ఇండస్ట్రీలో, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఆ విధంగా మనం టీవీ సీరియల్స్ కూడా అంతే. మన ఎడిటింగ్ వర్క్ సైడ్ మనం ఆలోచించి ఆల్ ఛానల్స్ సాఫ్ట్వేర్ ద్వారా వాడుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరం కలిసి వర్క్ చేస్తేనే ఇది అవుట్పుట్ వస్తుంది అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. మనం అదే ఆలోచించినప్పుడు వెబ్సైట్స్ ద్వారా కూడా మనము వర్క్ జరుగుతూనే ఉంటుంది, ప్రింట్ మీడియా సైడ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ టోటల్ మీడియా కలిపి 2018కి మనకి ఏ విధంగా మనకి యానిమేషన్ హబ్స్ వస్తున్నాయి. 23 జిల్లాల్లో, వైజాగ్ కూడా ఇప్పుడు అటు సైడ్ కూడా ఇండస్ట్రీస్ చాలా మనం డెవలప్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మనము తెలుగు భాష పైన ఎడ్యుకేషన్ తక్కువతో పాటు 10th ఫెయిల్ అయిన కాటి నుంచి ఎవరైనా కూడా ప్రతి విద్యార్థిని చెప్పేది ఒక్కటేనండి, కావాల్సింది ఓపిక అండి. ఓపికగా కూర్చొని మనము ఏం చూపించాలి ప్రపంచానికి అనేది మీకు తెలియదు. ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఏం చూపించాలి, ఏ స్కూల్ ఆఫ్ యానిమేషన్ ఐకాన్ మల్టీమీడియా, ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఏం చూపించాలి, ఏం నేర్పియాలి పిల్లలకి, నేర్పించిన తర్వాత మనం ఇంతవరకు చెప్పుకుంటూనే ఉన్నాం. చాలామంది నిరుద్యోగులుగా ఈ లైన్లో ఎందుకు మిగిలిపోతున్నారు అని చెప్పి ఆలోచిస్తే గిన సరైన గైడెన్స్ లేక, సరైన వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ పోతున్నారు, నేర్చుకుంటున్నారు, ఏదో సంబంధం లేని రంగం వైపు వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. మల్టీమీడియాలో మనం ఒక చిన్న ఫోటోషాప్ కానివ్వండి, ఫ్లాష్ కానివ్వండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, 3D కానివ్వండి, 4D కానివ్వండి, మన షేక్ కానివ్వండి, అడ్వాన్స్ మోషన్ క్యాప్చర్ లాంటిది కానివ్వండి, వీటికంటే ఇంకా మనకి అడ్వాన్స్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కాక 40 సాఫ్ట్వేర్లు ప్రొడక్షన్లో నిత్యం వర్క్ చేస్తేనే మనకి ఈ 5 ఇండస్ట్రీలు నడుస్తాయని చెప్పి నేను అంత గర్వంగా చెప్తున్నానండి. వాటి గురించి మా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు 2012లో నేర్చుకున్న 13, 14, 15 ఈ విధంగా 16కి వచ్చాం మనం. ఎవ్రీ 2 yearsకి మన పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు ఇండస్ట్రీ సైడ్ మనం తీసుకుంటాము, వర్క్ చేయించుకుంటాము. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది, సార్ చూడు నాకు ఇంత 50,000 1,00,000 వరకు చేయించుకుని నాకు ఎట్లా ఇస్తున్నాయి, వాళ్ళే ఓన్గా చేసుకుంటారండి. మనకు కావాల్సిన మన ఫ్రెండ్స్, మన సర్కిల్, మన విలేజ్లో చుట్టుపక్కల వాళ్ళు ఆఫ్టర్ దట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీ ఏ యాడ్ ఇస్తుంది, ఏ విధంగా టేకప్ చేయాలి, మనకి నెలకి 1 లక్ష నుంచి 10 లక్షలు సంపాదించుకోవడానికి కేవలం ఒక 4-5 కంపెనీలు అండి. ఆ వర్క్ చేసే విధానం నేర్చుకోండి. మీరు ఎక్కడున్న 23 జిల్లాల్లో కూర్చొని సంపాదించుకునే విధానం ఫ్యూచర్లో జనరేట్ చేసి మనకి ఏ విధంగా పిల్లలకి ఎనర్జెటిక్ మనం అందించి, చాలామంది చూడొచ్చండి ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చాయి, 10th వాళ్ళు చాలామంది ఫెయిల్ అయినా కొంతమంది పిల్లలు. ఆలోచించాలి తల్లిదండ్రులు, అంటే చదువు ఆయనకి ఇంట్రెస్ట్ లేక అయినా ఇంకా ఆయనకి ఏదైనా అదర్ వైపు ఇంట్రెస్ట్ ఉందా అనేది ఒకటి ఆలోచించాలి. మరి జనరల్ మనం చెప్తున్న అన్ని ప్రోగ్రాంలు చెప్తున్నాం. టెండూల్కర్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ డాక్టర్ అయ్యింటే మనం ఆట చూడలేకపోయే వాళ్ళం. ఆ విధంగా మన పిల్లవాడికి ఏం అవసరం ఉంది, ఏం కావాలి, సినిమా ఇండస్ట్రీస్ కూడా మంచి ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్లు ఇండస్ట్రీకి ఒక ఊపుతున్నారు. ప్రపంచానికి కావాల్సింది డాక్టర్ చదివినా, ఇంజనీర్ చదివినా, ఏది చదివినా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి, మన పుట్టించిన తల్లిదండ్రులకి మనం లాభం చేయాలి. ఆ విధంగా మనకు గౌరవంగా సంపాదించుకుంటూ పైకి వచ్చే విధానం ఎవరికైనా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నానండి. ఓకే అండి, అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నారండి? ఇప్పుడు అడ్మిషన్కి ఎప్పుడు లాస్ట్ డేట్? ఓకే అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగండి. యాక్చువల్గా మనం ఈ 15th నుంచి 20 వరకు లాస్ట్ డేట్, మే 15 నుంచి 20 వరకు లాస్ట్ డేట్ అనుకుంటున్నాము. ఇలా అంత లోపల ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ 5th లోపల ఫస్ట్ 5,000 అడ్మిషన్ ఫీజు అనేది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీ దూరం నుంచి రాకపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. మీరు మిగతా ఫీజు కూడా మంత్లీ, అంటే మీరు మంత్లీ ఇప్పుడు 2 years 1 year కోర్సెస్ అనేవి మనకు ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ కూడా నేను చెప్పలేదు ఇందాక, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. మామూలుగా 1 lakh నుంచి 2 lakhs మధ్యలో మనకి కొన్ని కోర్సెస్ ఉంటాయి. 2 lakhs నుంచి మనకి 3.5 lakhs దాకా ఫ్యూచర్ కోర్సెస్ ఇవన్నీ. అంటే ఈ కోర్సెస్ నేర్చుకుంటే ఇంకా ఎండ్ ఆఫ్ ది వర్క్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్లో జరిగే వర్క్ గ్రాఫిక్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ టోటల్ ఇంకా
మనకి ఏమేమి కావాలి ప్రింట్ మీడియా, తర్వాత మనం చెప్పుకుంటున్నాం టీవీ, తర్వాత ఛానల్స్, గేమింగ్స్, వెబ్స్, తర్వాత మనకు అన్నిటికీ ఎఫ్ఎం కార్డు ప్రతి ఒక్కటి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా వచ్చేస్తుంది. టోటలీ ఈ 2 years కోర్సులో వస్తుంది. ఈ 2 years కూడా ఇండివిజువల్గా నేర్పిస్తాం. ఇండివిజువల్గా నేర్పించేటప్పుడు ఒక బాబు విలేజ్ నుంచి వచ్చిండు, సిటీ నుంచి జనరల్గా వస్తూ ఉంటారు. వాళ్ళు స్లో ఉన్న వాళ్ళకి కొద్ది సబ్జెక్ట్ అటు ఇటు 2 years అవుతుంది. స్పీడ్ ఉన్న వాళ్ళకి 1.5 yearలోనే కంప్లీట్ అయింది అనుకోండి, 1.5 year నుంచి వాళ్ళు మన దగ్గర డ్యూటీ చేసుకోవచ్చు. వాళ్ళకి శాలరీ కూడా మేము ఇస్తున్నాం, ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నాం. అక్కడ కూడా ఆ బాబు సరిగా చేయలేదు అనుకుందాం మనం జనరల్గా, మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇచ్చైనా సరే ఫ్యూచర్లో నిలబెడతామే కానీ ఖాళీ ఉంచే ప్రసక్తి ఐకాన్ మల్టిపుల్ నేర్చుకున్న పిల్లలకి ఎక్కడ కూడా లైఫ్లో ఉడుదుడుకులు అనేవి ఉండవండి. ఆ బాబు నేర్చుకున్న తర్వాత వంశపారంపర్యంగా అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ మల్టీమీడియా రంగం మేము అందిస్తున్నామని చెప్తున్నామండి. ఓకే అండి. అంటే ఓకే, లేడీస్ గురించి ఏంటండి మీ దగ్గర? లేడీస్ కోసం ఏమైనా స్పెషల్ కోర్సెస్ ఉంటాయా? ఈ కోర్సు లేడీస్ కూడా చేయొచ్చా? ఒకవేళ చేయాలంటే వీళ్ళందరూ కూడా, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా స్టే చేయడానికి ఎక్కడ? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినండి. యాక్చువల్గా అయితే గిన ఈ మల్టీమీడియా పుట్టిందే లేడీస్ గురించి అని చెప్పుకోవచ్చు అండి జనరల్గా అయితే గిన. ఎందుకంటే ఒక తల్లి ఎంత బిడ్డని జాగ్రత్త చూసుకుంటుంది. దీంట్లో ఎడ్యుకేషన్ కాదు, సార్ చెప్పేసి ఎడ్యుకేషన్ అవసరం లేదన్నాడు. మరి ఏం కావాలి? ఓపికగా కూర్చొని సిస్టమ్ పైన అక్కడ ఉన్నదాన్ని చూసి చేయడానికి. వాళ్ళు ఓపికగా ఎంత వంట కొద్దిగా అటు ఇటు అయినా, ఉప్పు అటు ఇటు అయినా చెడిపోతుంది వంట. అలా జరగకుండా కాపాడడంలో వాళ్ళకు ఉన్నంత ఓపిక ప్రపంచంలో ఎవరికి ఉండదండి. ఒక తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈజ్ గ్రేట్. వాళ్ళ గురించే మల్టీమీడియా రంగం ఉంది. ఒక చేత మౌస్, ఒక చేత కీబోర్డు, ప్రపంచానికి జీవనదులు అనేటివి ఉన్నాయి, ఫైర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి సినిమా ఇండస్ట్రీకి ఏం అందించాలి మీకు తెలియదు. ఏ స్కూల్ ఆఫ్ యానిమేషన్ ఐకాన్ మల్టీమీడియా. ఏ సాఫ్ట్వేర్లు వాడాలి, ఏ యాడ్ చూపించాలి, ఏ సాఫ్ట్వేర్లు వాడాలి, మనం ఏ సీరియల్ చూపించాలి, ఏ సాఫ్ట్వేర్లు అన్నీ కలిపి మన ప్రపంచానికి రోజు కొత్తదనం చూపించడానికి వాళ్ళు చేసుకుంటే కనండి ఒక 1 year కోర్స్ అని లేడీస్ మినిమం 2 years ప్యాకేజ్ కూడా వాళ్ళకి షార్ట్ టైంలో నేర్చుకోవచ్చు. వాళ్ళు తక్కువ టైంలో ఓపికగా నేర్చుకుంటే మినిమం 1.5 yearలో కూడా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ పిల్లలకి వంశపారంపరంగా అందించే ఒక మల్టీమీడియా రంగంలో ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి. అంటే లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను చందు గారు. అంటే మిగతా ఎక్కడైనా సరే గ్రాఫిక్స్ చేసి ఖాళీగా ఉండేవాళ్ళు, లేదంటే ఉద్యోగం రాలేదని మనకి గత ఎపిసోడ్స్లో కూడా కాల్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా స్పెషల్ కోర్సెస్ ఉన్నాయా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగిందండి. యాక్చువల్గా మొన్న అంటే మొన్న కూడా చాలామంది మా ఇన్స్టిట్యూట్కి వస్తూనే ఉంటారు. సార్ ఏమో ఇలా చెప్తుండు, బయట ఏమో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉంటారండి. మావన్నీ ప్రొడక్షన్స్ అండి. మేము ఐకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 500 పైగా మా వాళ్ళ మొత్తం హైదరాబాద్లో మేము వర్క్, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, ప్రింట్ మీడియా, గేమింగ్ మీడియా, ఏ వర్క్ వచ్చినా కూడా మనము చేసుకుంటూ ఉంటాం. మొన్న జరిగిన చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా దగ్గర ఇండివిజువల్గా నేను తక్కువ మందికే చెప్పుకుంటాను. హైటెక్ సిటీ నుంచి మా ఫ్రెండ్ ఉంటాడు, అక్కడ పని చేస్తుంటా. ప్రాజెక్ట్ వచ్చింది, జనరల్గా వచ్చి అడిగాను, ఒక 10-20 మంది కావాలరా ఉన్నారా అంటే 10-20 మంది నా దగ్గర ఏమంటారు, ఆయన హైటెక్ సిటీ కదా ఎక్కువ క్వాలిఫికేషన్ అడుగుతారు మీ వాళ్ళు, మీ మీద మా ఎడిటింగ్ కంపోజిటింగ్ వర్క్కే పిల్లలు లేరీడా, నేను ఎట్లా ఇవ్వగలను చెప్పాను. లేదు ఎడ్యుకేషన్ మేము అసలు ఎవరు చెప్పింది దీనికి, నాకు వర్క్ చేసిస్తే చాలు ఆయన, ఎవరైనా ఉంటే పంపి అని చెప్తే అప్పటికప్పుడు ఒక 5 మంది పిల్లల్ని మేము అరేంజ్ చేసాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఒక ప్రాజెక్ట్కి దాదాపు 30,000 అనేది స్పెండ్ చేయడం అనేది జరిగింది వాళ్ళకి. ఇదంతా పార్ట్ టైం కింద అండి. డ్యూటీలు సపరేట్ ఉంటాయి, మళ్ళీ ప్రాజెక్ట్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఆ విధంగా హ్యాండిల్ చేయడం ఒక 2 years వాళ్ళకే. 2018కి అప్పటికి ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి మన దగ్గర. ఆ విధంగా చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే అండి. మీ ఐకాన్ మల్టీమీడియాకి సంబంధించిన ఏవి మరొకసారి చూద్దామండి. థ్యాంక్ యూ. నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. రండి నిరుద్యోగాన్ని తరిమి కొడదాం. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. ఐకాన్ మల్టీమీడియా. Impossible to compare. Impossible to compare. Impossible to compare. Fight against unemployment. Fight for unemployment. ఓకే చందు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రాఫిక్స్ గురించి, ముఖ్యంగా ఐకాన్ మల్టీమీడియాలో మీరు ఇచ్చిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. కీప్ వాచింగ్ HM TV.